హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖుషి ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ కీర్. సో ఇక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ముందుగా బాగా మెత్తగా ఉడికించిన హాఫ్ కప్ రైస్. నేను ముందుగా రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ పావు కప్పు సగ్గుబియ్యం. సగ్గుబియ్యాన్ని గంట సేపు ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పు, జీడిపప్పు దీన్ని ముందుగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అది నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ 1 కప్ షుగర్, హాఫ్ కప్ సేమియా అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇక కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుని ముందుగా హాఫ్ కప్పు సేమియాని ఫ్రై చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో 1 లీటర్ దాకా పాలు పోసుకుని మరిగించుకోవాలి. పాలు మరిగాక దానిలో మనం ముందుగా గంటసేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్నాక కలుపుకుని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం బాదం పప్పు, జీడిపప్పు మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు 10 నుంచి 15 వరకు తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియా వీడియోలో చూపించిన విధంగా ఉడకాలండి. సగ్గుబియ్యం ఉడికాక మనం ముందుగా మెత్తగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని పాలల్లో వేసి కాసేపు ఉడికించుకోవాలి. అన్నం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ని పాలల్లో మిక్స్ చేసుకోవాలి. పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి పాలు చిక్కబడినాయో లేదో చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలు చిక్కపడితే కీర్ చాలా బాగుంటుంది. ఇలా చిక్కపడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కలుపుకోవాలి. సేమియా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీంట్లో మనము 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసి కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ యాలకులు పౌడర్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. కీర్ ఇంకా బాగుంటుంది. కంపల్సరీ వేసుకోండి మీరు. ఇప్పుడు యాలకుల పౌడరు బాగా కలిసేలా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడే
ఈ స్టేజ్లోనే షుగర్ చెక్ చేసుకోవచ్చండి. షుగర్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని దాంట్లో కలుపుకోవాలి. నేను దీంట్లో బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు వేసానండి. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కీర్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఈ కీర్ మీరు వేడిగా తిన్నా బాగుంటుందండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దీని ఫైనల్ లుక్ ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఖుషీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.